హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కటూరి. ఈరోజు మళ్ళీ కొత్త వ్లాగ్తో నేను ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతాను. చాలు, ఈరోజు మనం చేయబోయే వంట వచ్చేసి బఠానీ అండ్ టమాటో కలిపి కర్రీ అండి. దానికి ఆయిల్ వేడి చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటోస్ అండ్ బఠానీలు ఒక 12 అవర్స్ దాకా నానబెట్టాలి. అప్పుడే ఈజీగా ఉడికిపోతాయండి బఠానీస్, ఫాస్ట్గా అయిపోతుందండి కర్రీ. ఓకే, నెక్స్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి వేడి ఆయిల్లో. దాని తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, నెక్స్ట్ మినప్పప్పు, ఉట్టిపప్పు అంటారు కదండి, అవి యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు. ఇవన్నీ ఆవాలు చుట్టుపట్లాడి ఇవన్నీ వేగే వరకు ఒక 1 మినిట్ వెయిట్ చేసిన తర్వాత మనం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, అవి యాడ్ చేసేయాలి. మంచిగా వేగనివ్వాలి ఆనియన్స్ అనేవి. ఒక 1 మినిట్ దాకా బాగా వేయించిన తర్వాత పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. దాని తర్వాత మనం ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేయాలండి. అల్లం ఎల్లిగడ్డ అనేది ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది. ఈ ఆనియన్స్ కూడా ఒక 1 మినిట్ దాకా వేగనివ్వాలి అండి. చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే తొందరగా వేగిపోతుంది. నెక్స్ట్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు ఒక 1/2 మినిట్ దాకా మంచిగా వేయించుకోవాలి. దాని తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసేయాలి. దాంట్లో మంచిగా టమాటోస్ మొత్తం మీ ఆయిల్లో మంచిగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఆల్రెడీ ఉడకపెట్టాల్సిన అవసరం ఉండదండి. మనం ఆల్రెడీ 12 అవర్స్ దాకా నానబెట్టాం కాబట్టి డైరెక్ట్గా టమాటోస్ వేయగానే ఇవి యాడ్ చేసేసుకుంటే అయిపోతుందండి. టమాటోలో బఠానీలు యాడ్ చేయడం వల్ల మంచిగా గ్రేవీ కర్రీ అనేది మంచి టేస్టీగా రెడీ అయిపోతుంది. అయితే ఈ గ్రేవీ కర్రీ మనము పూరిలో కానీ, చపాతీలో కానీ, రైస్లో కానీ, బగారన్నంలో కానీ ఇలా డిఫరెంట్గా ఎందులోనైనా యాడ్ చేసేసుకొని తినేసేయచ్చు. దానికి కొంచెం వాటర్ యాడ్ చేశానండి, ఒక 2 గ్లాసుల దాకా, చిన్న గ్లాస్ వాటర్. దాని తర్వాత కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ కారం, మీకు నచ్చినంత కారం యాడ్ చేసుకోవచ్చు. మసాలాలు ఏవైనా మీకు ఇష్టం ఉన్న మసాలాలు యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ అనేది బాగా వస్తుంది, ఎన్హాన్స్ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేశానండి. ఇప్పుడు మంచిగా చూడండి, నేను ఎక్కువసేపు ఉడికియకపోయినా కానీ బఠానీ అనేది మంచిగా మెత్తగా ఉడికిపోయిందండి. ఒక 10 మినిట్స్లో బఠానీలు ఎక్కువసేపు నానబెడితే ఇలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. అయితే ఈ బఠానీస్ అనేవి మనం కుక్కర్లో పెట్టి కూడా అదొక రకం స్టైల్లో వంట చేస్తారండి, అదొక రకం అండి. కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా డిఫరెంట్గా గరం మసాలాలు ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే అండి, వీడియో చివరి దాకా చూసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పేయండి. మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.